సిరులిచ్చే తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మకు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం కలశం పెట్టడానికి కలశం పైన బ్లౌజ్ పీసును ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వీడియోలో జాకెట్ పీస్ను ఎలా మడత పెట్టాలి అనేది వీడియోలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎక్కడ చివరి వరకు చూడండి ప్లీజ్. కలశం మీద పెట్టే బ్లౌజ్ పీస్ని మనం ఎరుపు కానీ, ఆకుపచ్చ కానీ, పసుపు రంగులో కానీ తీసుకోవచ్చు. అమ్మవారికి ఎక్కువగా ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మనం ఎరుపు రంగును బ్లౌజ్ పీస్ తీసుకుంటే మంచిది. ఇలా ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ని తీసుకొని 4 మడతలుగా ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా 4 మడతలు ఫోల్డ్ చేసుకున్న తర్వాత అంచులు ఇలా ముందు వైపుకు రావాలి. అంచులు వచ్చేసి అలా ముందు వైపుకు రావాలి. ఈ విధంగా మడత పెట్టిన తర్వాత బ్లౌజ్ పీస్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా మడత పెట్టిన తర్వాత ఇలా కోను ఆకారంలో మడుచుకుంటూ రావాలి. ఈ విధంగా మడుచుకోవాలండి. హెచ్చు తగ్గులు లేకుండా ఇలా మడుచుకుంటూ రావాలి. ఇలా బ్లౌజ్ పీస్ను 3 రకాలుగా ఇంకా 4 రకాలుగా వివిధ రకాలుగా మడత పెట్టవచ్చండి. నేను ఈ విధానంలో చూపిస్తున్నాను. ఇంకా కలశం కొబ్బరికాయను పెట్టి ఇంకా అమ్మవారికి అందంగా చీరను కూడా కడతారు. ఇలా ఈ విధంగా మడిచిన తర్వాత చివరి వరకు మడుచుకుంటూ వచ్చిన తర్వాత మిగిలిన పీసును మనము లోపలికి మడుచుకోవాలి. ఇలా ఈ విధంగా మిగిలినది లోపలికి మర్చాలండి. ఈ వీడియో ఉపయోగపడాలని, అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.